పార్లమెంట్ ముందు వైఎస్ఆర్సీపీ ఎంపీలు ధర్నాకు దిగారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ పై దాడుల్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు అధ్వానంగా మారాయన్నారు. విపక్ష నేతలపై దాడులు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు వైఎస్ఆర్సీపీ నేతలు. కూటమి ప్రభుత్వమే దగ్గరుండి దాడులు చేయిస్తోందని, వెంటనే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయని, ఇందులో కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు. सैकड़ों साल से वहाँ we are all from YSR party from Andhra Pradesh. What is happening in Andhra Pradesh is पुरानी स्मृतियाँ हैं हजारों साल से the ruling सैकड़ों साल से वहाँ we are all from YSR party. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం గత 19 నెలల నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి జైల్లో వేయటమే కాక దారుణంగా అటాక్ చేసి కార్యకర్తలని, కుటుంబ ప్రభుత్వ పార్టీ వర్కర్లు అటాక్ చేసి చంపే పరిస్థితులు ఉన్నా కూడా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. మరీ ముఖ్యంగా గత వారం రోజుల్లో 3 ఫార్మర్ మంత్రుల్ని ఇళ్లకు పోయి అటాక్ చేసి, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, గుండాలు ఇళ్లకు పోయి అటాక్ చేస్తుంటే కూడా పోలీసు కేవలం సోద్యం చూస్తున్నారు. సోద్యం చూడటమే కాకుండా వాళ్ళు అటాక్ చేస్తానికి ఇంకా ఫెసిలిటేట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు, కానీ లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయట్లేదు. 3 మాజీ మంత్రులని అటాక్ చేయడం జరిగింది. ఒకరు విడుదల రజనీ గారిని అటాక్ చేయడం జరిగింది చిలకలూరుపేటలో, 2 అంబటి రాంబాబు ఫార్మర్ మినిస్టర్ని అటాక్ చేయడం జరిగింది, జోగి రమేష్ ఫార్మర్ మినిస్టర్ని అటాక్ చేయడం జరిగింది. వీటన్నిటిపై కూడా కోర్టును ఆశ్రయించే కార్యక్రమం చేస్తున్నాం. హోమ్ మినిస్టర్ గారికి విజ్ఞప్తి చేద్దామని అపాయింట్మెంట్ అడిగాం. హోమ్ సెక్రటరీ గారికి విజ్ఞప్తి చేస్తామని అపాయింట్మెంట్ అడిగాం. ఎన్హెచ్ఆర్సీ కమిషన్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి కూడా విజ్ఞప్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళు అపాయింట్మెంట్ అడుగున్నాం కాబట్టి కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి అధ్వానంగా ఉంది. పోలీసుల సమక్షంలోనే కార్యకర్తల్ని, నాయకుల్ని, మాజీ మంత్రుల్ని కొట్టి వాళ్ళ ఇళ్లను తగలబెట్టే పరిస్థితి ఉన్నా కూడా పోలీసు ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అయ్యి లా అండ్ ఆర్డర్ పరిస్థితి చక్కబెట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్. ఏపీలో ఆటవిక పాలన కొనసాగుతోందన్నారు వైఎస్ఆర్సీపీ ఎంపీ గురుమూర్తి. ప్రతిపక్ష నేతల ఇళ్లపై దాడులు జరగడం పరిపాటిగా మారిపోయిందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఈ అంశాల్లో వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు ఎంపీ గురుమూర్తి. దాడులకి తావులేదు. ఏదన్నా ఉన్న చట్టాలకు లోబడి చేయాలి, కానీ చట్టాన్ని తమ చేతుల్లో తీసుకొని టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు ఇళ్లపై దాడి చేసి ఆ ఇళ్లని తగలబడ్డం అనేది ప్రజాస్వామ్యంలో అత్యంత హేయమైన చర్య. ఎవరు సహించినటువంటి చర్య, సభ్య సమాజం సహించినటువంటి చర్య. మనం ఏదో ఆటవిక రాజ్యంలో ఉన్నట్టు చట్టాన్ని చేతిలో తీసుకొని దానికి పోలీసులు కాపలాగా వాళ్ళకి కోఆపరేట్ చేస్తూ ఉండడం అత్యంత బాధాకరమైన చర్య. ఇలాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా ఇవన్నీ చూస్తాము. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఈరోజు ప్రొటెస్ట్ చేయడం జరిగింది. పార్లమెంట్లో కూడా ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి గళాన్ని అయితే ఖచ్చితంగా చెప్తాం. ఇది రిపీట్ కాకుండా ఉండాలి. पुरानी स्मृतियाँ हैं हजारों साल से the ruling सैकड़ों साल से वहाँ we are all from YSR party.